హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివిల్ మేట్స్. ఈ వీడియోలో మనం ఆటోకాడ్ డ్రాయింగ్ కమాండ్స్ గురించి ఫుల్గా చూద్దాం. స్టెప్ బై స్టెప్ ఈజీగా బిగినర్స్ ఫ్రెండ్లీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆటోకాడ్లో మనకి డ్రాయింగ్ టూల్స్ బేసిక్ ఫౌండేషన్ సో ఈ వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈ ఆటోకాడ్ ట్యుటోరియల్స్లో ఇది వీడియో నెంబర్ 4 అండ్ ఆటోకాడ్ డ్రాయింగ్స్ కమాండ్స్ పార్ట్ 1. ఈ వీడియోలో మనం డ్రా కమాండ్స్ అన్ని చూద్దాం. అంటే లైన్ కమాండ్, పాలీలైన్ కమాండ్, సర్కిల్, ఆర్క్, రెక్టాంగిల్, పాలీలైన్, ఎలిప్స్, యాజ్ కమాండ్స్ గురించి అయితే వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఈ టాపిక్లో మనకి ఫస్ట్ కమాండ్ వచ్చి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్ లైన్ కమాండ్ షార్ట్ కట్ కి వచ్చి L+Enter. ఎట్లా యూస్ చేయాలంటే టు డ్రా ఏ స్ట్రైట్ లైన్ బిట్వీన్ 2 పాయింట్స్. అంటే 2 పాయింట్ల మధ్య మనకైతే నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ గీసి అయితే మీకైతే చూపిస్తున్నా ఫ్రెండ్స్. L+Enter నొక్కితే మనకైతే లైన్ కమాండ్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ మనకి డ్రాయింగ్ ఏరియాలో మనకైతే లైన్ కమాండ్ అయితే యూస్ అయితే చూడండి. రెక్టాంగిల్ అయితే నేను గీసాను. ఇక్కడ మీరు కేర్ఫుల్ గా చూడండి. ఇక్కడ నేనైతే లైన్ తోనే రెక్టాంగిల్ అయితే డ్రా అయితే చేశాను ఫ్రెండ్స్. బాగా గమనించండి. నేనైతే లైన్ అయితే నేనైతే ట్రయాంగిల్ అయితే గీశాను. కానీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్క లైన్ అయితే సెలెక్ట్ అయితే అవుతుంది మనకి. బాగా చూసారా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమాండ్ కి అయితే మనకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మన నెక్స్ట్ కమాండ్ ఏంటంటే పాలీలైన్ కమాండ్. షార్ట్ కట్ కి వచ్చి PL+Enter టు డ్రా ఏ కంటిన్యూస్ కనెక్టర్ లైన్ ఆర్ ఏ ఆర్క్ యాజ్ ఏ సింగిల్ ఆబ్జెక్ట్ పర్ఫెక్ట్ ఫ్రమ్ వాల్స్, బౌండరీస్, రోడ్స్ ఇన్ యువర్ డ్రాయింగ్. దీన్ని ఎలా ఆటోకాడ్ లో గీయాలైతే ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. పైన మనకి పాలీగాన్ ఐకాన్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి డబల్ ట్యాప్ అయితే చేసినట్టయితే మనకైతే యాక్టివేట్ అవుతుంది కమాండ్. తర్వాత మనం డ్రాయింగ్ ఏరియాలోకి వచ్చి అయితే మనం అయితే రెక్టాంగిల్ అయితే గీస్తున్నాం ఫ్రెండ్స్. రెక్టాంగిల్ అయితే బాగా గమనించండి. మనం గీసిన తర్వాత మొత్తం మనం అయితే సెలెక్ట్ చేసుకుంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇంతకు ముందు లైన్ అయితే మనకి ఒక్కొక్క లైన్ అయితే సెలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మనమైతే ఇక్కడ కమాండ్ కింద అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. పిఎల్ కింద కామెంట్ లైన్ అయితే మీరైతే పిఎల్ అని అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. మనకైతే పిఎల్ లైన్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఎంటర్ అయితే క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే మనకైతే పాలీలైన్ కమాండ్ అయితే యాక్టివేట్ అయితే పోతుంది. అప్పుడు మీరైతే ఒక రెక్టాంగులర్ అయితే గీయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. రెక్టాంగిల్ గీసిన తర్వాత మనమైతే రెక్టాంగిల్ సెలెక్ట్ చేస్తే మనకైతే ఆల్ బౌండరీస్ అని అయితే ఒకేసారి అయితే సెలెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ కమాండ్ లో మనకి మెయిన్ యూజ్ ఏంటంటే లైన్ కమాండ్ కన్నా మనమైతే పాలీలైన్ కమాండ్ అయితే ఎక్కువ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం డ్రాయింగ్ లో బిల్డింగ్స్ తీసేటప్పుడు వాల్స్ కి, తర్వాత ఆఫ్ సెట్ లో కూడా మనమైతే మొత్తం ఇదైతే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే అప్రాక్సిమేట్గా అయితే ఒక లేఅవుట్ ప్లాట్ అయితే గీసిన ఫ్రెండ్స్. మీరైతే కనిపించినట్టు ఇదైతే లేఅవుట్ అండ్ ఫ్రెండ్స్. మనకి టాపిక్ లో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి సర్కిల్ కమాండ్. షార్ట్ కట్ కి వచ్చేసి C+Enter టు డ్రా ఏ పర్ఫెక్ట్ సర్కిల్ బై స్పెసిఫైయింగ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆర్ డయామీటర్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ టూల్ ఇన్ AutoCAD యూజ్డ్ ఫర్ ద కాలమ్స్, హోల్స్, వీల్స్ అండ్ సర్కిల్ పార్ట్స్. ఈ సర్కిల్ కమాండ్ మనమైతే ఇప్పుడు ఆటోకాడ్ అయితే డ్రా చేసి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. మీకు ఇక్కడ టాప్ లో అయితే సర్కిల్ కమాండ్ అయితే కనిపిస్తుంది. డబుల్ క్లిక్ చేసి అయితే యాక్టివేట్ చేసుకొని నేనైతే ఫస్ట్ అయితే 10 అయితే రేడియస్ అయితే ఇస్తున్నాను. 10 అయితే ఒక సర్కిల్ అయితే గీశాను. తర్వాత షార్ట్ కట్ కి అయితే మనకైతే C+Enter అయితే టైప్ చేయండి. సర్కిల్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడైతే నేను 5 రేడియస్ అయితే ఇచ్చి అయితే ఎంటర్ అయితే నొక్కాను. సర్కిల్ డ్రా అయింది. ఈ సర్కిల్ కమాండ్ మనకైతే బేసికలీ మనమైతే కాలమ్స్ కి లేదా హౌలో సెక్షన్స్ కి అయితే చాలా యూజ్ అవుతాం. మనమైతే సివిల్ డ్రాయింగ్ గీసేటప్పుడు బిల్డింగ్స్ అయితే మనకైతే వాటర్ సంప్ మెన్షన్ చేయడానికి. మనకి వీడియోలో నెక్స్ట్ కమాండ్ వచ్చి ఆర్క్ కమాండ్. షార్ట్ కట్ కి A+Enter టు డ్రా ఏ కర్వ్డ్ లైన్ పార్ట్ ఆఫ్ సర్కిల్ యూజ్డ్ ఇన్ రోడ్స్, కర్వ్డ్ వాల్స్, విండోస్, ఆర్చెస్ అండ్ పైప్ లేఅవుట్స్. మనకి ఆటోకాడ్ టాప్ లో అయితే ఆర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి డబల్ ట్యాప్ చేసి అంటే మనకైతే ఆర్క్ అయితే యాక్టివేట్ అవుతుంది. నేనైతే నార్మల్ గా అయితే గీసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఆర్క్ అయితే. తర్వాత మీరైతే ఇట్లా 3 లైన్స్ అయితే గీసుకోండి. తర్వాత పర్ఫెక్ట్ ఆర్క్ కావాలంటే ఇక్కడ 3 క్లిక్ చేసి అనుకో పర్ఫెక్ట్ ఆర్క్ అయితే మనకైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి బిల్డింగ్స్ లో అయితే డోర్స్ కానీ విండోస్ కానీ అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎక్కువైతే యూజ్ ఉంటుంది దీంతో ఆర్క్ తో సివిల్ వర్క్స్ లో అయితే మనకైతే సివిల్ డ్రాయింగ్స్ లో. నెక్స్ట్ కమాండ్ వచ్చి రెక్టాంగిల్ అండ్ పాలిగాన్ కమాండ్. షార్ట్ కట్ కి వచ్చి REC+Enter టు డ్రా ఏ పర్ఫెక్ట్ బాక్స్ ఆర్ స్క్వేర్ షేప్, రూమ్స్, స్లాబ్స్, కాలమ్స్, ప్లాట్ అండ్ నెక్స్ట్ పాలిగాన్ కమాండ్. షార్ట్ కట్ కి వచ్చి POL+Enter టు డ్రా ఏ మల్టీ సైడ్స్ క్లోజ్డ్ షేప్స్, ట్రయాంగిల్, పెంటగాన్ అండ్ హెక్సాగాన్. ఇది మనం ఎలా ఆటోకాడ్ లో గీయాలైతే చూద్దాం. పైన డ్రా బాక్స్ అయితే మనకైతే ఇక్కడ చిన్నగా అయితే ఉంటది. ఇక్కడైతే రెక్టాంగిల్ ఉంటుంది. అక్కడైతే డబల్ ట్యాప్ చేస్తే మనకి యాక్టివేట్ అవుతుంది. ఇక్కడైతే మనమైతే రెక్టాంగిల్ అయితే డ్రా చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే బిల్డింగ్స్ కానీ స్లాబ్స్ కి అయితే ఎక్కువ యూజ్ చేద్దాం మనం కూడా. సివిల్ డ్రాయింగ్స్ లో మనకి ఎక్కువ యూజ్ అయ్యేది కూడా మనకి రెక్టాంగిలే. తర్వాత REC+Enter నొక్కినా కూడా మనకైతే షార్ట్ కట్ కి అయితే యాక్టివేట్ అవుతుంది. తర్వాత మనం రెక్టాంగిల్ అయితే గీసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనం పాలిగాన్ ఎలా గీయాలైతే చూద్దాం. పైన అదే రెక్టాంగిల్
బాటంలో మనకి పాలిగాన్ కమాండ్ ఉంటది. డబుల్ టాప్ చేసి యాక్టివేట్ అవుతది ఫ్రెండ్స్. అంటే మనకి 5 సైడ్స్ ఉంటే దాన్ని పెంటగాన్ అంటారు. మనం అక్కడ సైడ్స్ ఎన్ని సైడ్స్ అని ఉంటే ఎంటర్ నంబర్ ఆఫ్ సైడ్స్ అని ఉంది. అక్కడ 5 నొక్కి క్లిక్ చేసి మనం అంటే సర్కిల్ లోపల నుంచా, సర్కిల్ ఔటర్ నుంచి అంటే మనకి సర్కిల్ ఇన్నర్ నుంచి కావాలి కాబట్టి మనమైతే క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మనకైతే పాలిగాన్ అయితే డ్రా అవుతది ఫ్రెండ్స్. తర్వాత మనమైతే ఎలిప్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. కమాండ్ సెక్షన్‌లో POL నొక్కితే పాలిగాన్ అయితే యాక్టివేట్ అయితది. యాక్టివేట్ అయిన మనకైతే హెక్సాగాన్ అయితే గీద్దాం. హెక్సాగాన్ అయితే మనకైతే 6 సైడ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. హెక్సాగాన్ కూడా మనం సింపుల్‌గా డ్రా చేసుకోవచ్చు. ఎక్కువ ఎలివేషన్‌లకైతే యూజ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ హెక్సాగాన్. నెక్స్ట్ మనం ఎలిప్స్ షార్ట్‌కట్‌కి వచ్చి EL ప్లస్ ఎంటర్ టు డ్రా ఎలిప్స్ షేప్ నాన్ సర్క్యులర్ కర్వ్ యూజువల్లీ వైడ్లీ ఇన్ కాలమ్స్, ఆర్క్స్, పైప్ బెండింగ్స్ అండ్ మోడర్న్ బిల్డింగ్ డిజైన్స్‌కి అయితే మనమైతే ఎలిప్స్ అనేది అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అది ఎలా గీయాలో మనం ఆటోకాడ్‌లో చూద్దాం. ఆటోకాడ్‌లో మనకైతే డ్రా బాక్స్ అయితే కింద ఎలిప్స్ అని ఉంటది ఫ్రెండ్స్. అక్కడికి డబుల్ టాప్ చేసంటే మనకైతే ఎలిప్స్ యాక్టివేట్ అయితది. ఆ కమాండ్ ఎలిప్స్ మనమైతే డిజైన్స్ కోసం అయితే యూజ్ చేస్తాం. మోడర్న్ డిజైన్స్ కోసం. అదే విధంగా మీరైతే బాటమ్ కమాండ్ సెక్షన్‌లోకొచ్చి EL అని టైప్ చేస్తేనే మనకైతే ఎలిప్స్ అనైతే కమాండ్ యాక్టివేట్ అయితది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కూడా మనం ఎలిప్స్ అయితే గీసుకోవచ్చు. ఈ వీడియోలో చూపించినట్టు ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియో వచ్చి హ్యాచ్ ఫ్రెండ్స్. షార్ట్‌కట్ కీ వచ్చి H ప్లస్ ఎంటర్ టు ఫిల్ ఎ క్లోజ్డ్ ఏరియా లైక్ వాల్స్, కాలమ్స్, స్లాబ్స్ ఆర్ సెక్షన్స్ విత్ ఎ ప్యాటర్న్స్, సాలిడ్ ఫిలప్స్ అండ్ బ్రిక్ వర్క్స్ అయితే ప్యాటర్న్స్ అయితే మనమైతే బిల్డింగ్‌లో అయితే బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. మనకైతే హ్యాచ్ కమాండ్ అయితే ఇదైతే మనం ఎక్కువైతే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్‌గా అయితే మీకు ఆటోకాడ్‌లో అయితే నేనైతే ట్రయాంగిల్ గీసి దాంట్లో అయితే నేను హ్యాచ్‌తో అయితే కొన్నైతే చేస్తా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్‌గా అయితే మీరైతే చూడండి. ఇక్కడైతే మనకైతే సాలిడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే సాలిడ్ యాంగిల్ అయితే తీసుకొని ఇక్కడైతే మెన్షన్ చేశాను. అట్లా సాలిడ్స్ అయితే మనకైతే హ్యాచెస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇది మనం ఎలా బిల్డింగ్స్‌లో యూజ్ చేస్తామో తర్వాత చెప్పే వీడియోలో అయితే మనమైతే పూర్తిగా అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచి అయితే ఫ్రెండ్స్ ఆటోకాడ్‌లో ప్రాక్టీస్ చేయడం మెయిన్ కీ. డైలీ 10 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే మనం స్పీడ్‌గా ప్రొఫెషనల్ లెవెల్ రీచ్ అవ్వచ్చు. సో ఈ కమాండ్స్ లైన్, సర్కిల్, ఆర్క్, రెక్టాంగిల్, పాలిగాన్, హ్యాచ్, ఎలిప్స్ ప్రతి దాన్ని రిపీట్‌గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మోడిఫై టూల్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సివిల్ మేట్స్ ఛానల్‌కి థాంక్స్ ఫర్ వాచింగ్. జై సివిల్ ఇంజినీర్స్. ఈ పైనున్న పీపీటీ మీకు కావాలనుకుంటే నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.